మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో దిన దేవుని వాక్యమును మనం చదివి ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి తెలిసే, రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక దేవుని నమ్మినటువంటి భక్తుడైనటువంటి అబ్రహాం, దేవుని నమ్మిన వ్యక్తి దేవుని సన్నిధిలో అతడు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 గంటలు ఎండ భయంకరమైన ఎండ కాస్తుంది. ఆ టైంలో అబ్రహాం అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తన ఇంటి ద్వారము దగ్గర మమ్రే దగ్గర ఉన్న తన సింధూర వనములో ఎండవేళ ఆ గుడారం, తన గుడారం అక్కడ ఉంది. ఆ గుడారము ద్వారము దగ్గర కూర్చుని ఉన్నాడు అబ్రహాం. అలా అబ్రహాం కూర్చున్నప్పుడు ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం, అలా కూర్చున్నటువంటి అబ్రహాము అలా కూర్చుని ఉన్నప్పుడు అతనికి ఎవరు కనబడ్డారంటే, యెహోవా అతనికి కనబడెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి ఎండవేళ టైంలో తన ఇంటి ద్వారం దగ్గర కూర్చుని చూస్తుంటే అతనికి దేవుడే కనబడ్డాడు. ఇది గొప్ప విషయం. దేవుడు ఒక మనిషికి కనబడడం అనేది ఆషామాషి విషయం కాదు, అది చిన్న విషయం ఏం కాదు, అది చాలా గొప్ప విషయం. కానీ దేవుడే అతనికి ఆ ఎండవేళ కూడా అతను కనబడ్డాడంటే దాని వెనుకున్నటువంటి అర్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అని నిజంగా మనం ఆలోచన చేస్తే, అబ్రహాం యొక్క ఆలోచన అంత ఎండవేళలో కూడా, అలాంటి టైంలో కూడా అబ్రహాం యొక్క తలంపుల నిండా, అతని ఆలోచనల నిండా, అతని ఉద్దేశాలంతా కూడా దేవుని గూర్చిన ఆలోచనలతోనే నింపబడ్డాడు అబ్రహాం. దేవుని గూర్చే ఆలోచిస్తున్నాడు అబ్రహాం, దేవుని ఉద్దేశాలతోనే నింపబడ్డాడు అబ్రహాం. అందుకని అంత ఎండవేళ సమయంలో కూడా, మిట్ట మధ్యాహ్నం కూడా మమ్రే దగ్గర ఉన్న తన గృహము ద్వారము దగ్గర కూర్చుంటే అతనికి దేవుడు కనబడ్డాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా ఒక మనిషి తన జీవితంలో దేవుని మీద అంత తలంపులు పెట్టుకుని, ఆలోచనలు పెట్టుకుని, ఉద్దేశాలు పెట్టుకుని ఉన్నప్పుడు నిజంగా దేవుడే మనకి ప్రత్యక్షమవుతాడు, దేవుడే మనల్ని దర్శిస్తాడు, దేవుడే మనతో మాట్లాడతాడు, దేవుడే మన యొద్దకు వస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవలసిన వారమై ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా. నిజంగా అబ్రహాం ఎంత ఆశతో ఉంటే, ఎంత ఆసక్తి కలిగి ఉంటే, ఎంత ఆతృత దేవుని కొరకు కలిగి ఉంటే, ఆ టైంలో అతడు కూర్చున్న స్థలంలో దేవుని చూడగలిగాడు, దేవుని ప్రత్యక్షను పొందుకోగలిగాడు. ఈరోజు అలాంటి హృదయాలతో ప్రస్తుత దినాల్లో క్రైస్తవులు ఎవరైనా అలా ఉన్నామా? నిజంగా మనం ఖాళీగా ఉన్న టైంలో, పని పాట లేని టైంలో, ఎక్కడ అబ్రహాం ఉన్నది ఎండవేళలో మనం ఎండవేళ అయితే వాస్తవంగా ఎండవేళ అయితే మనం రూమ్లో ఉంటాం, చక్కగా పడుకుని ఉంటాం, నిద్రపోతుంటాం, లేదా ఏసీ వేసుకుంటాం, చాలా చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉంటాం, ఇలాంటి పరిస్థితులు మనం ఉంటాం. కానీ అంత ఎండవేళ గుడారము ద్వారము దగ్గర అబ్రహాము చూస్తుంటే దేవుడే అతనికి ప్రత్యక్షమవడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి అనుభవం నేటి క్రైస్తవ్య జీవితాల్లో మనకి ఎవరికైనా ఉందా? ఎందుకనంటే అబ్రహాం ఆ తలంపులతో, ఆ ఉద్దేశాలతో, ఆలోచనలతో నింపబడ్డాడు కనుక దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మనం దేవుని నమ్మిన బిడ్డలుగా మన ఆలోచన, మన తలంపులు ఎల్లప్పుడూ ఎప్పుడు దేవుని మీదే ఉంటే, దేవుని వైపే మనం కలిగి ఉంటే, దేవుని గురించి మన ఆలోచన ఎక్కువగా ఉంటే, ఖచ్చితంగా అలాంటి ఆత్మీయ అనుభవం ఉన్న నీ జీవితంలో దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, దేవుడు నీ యొద్దకు రావడానికి ఇష్టపడతాడు, దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడతాడు. ఎప్పుడో తెలుసా, ప్రతి టైంలో నీకు సమయం అసమయం అని లేదు. సమయం ఉన్నా, సమయం లేకపోయినా, అనుకూలించినా, సమయం అనుకూలించకపోయినా, నీ ఉద్దేశం, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుని గూర్చి ఆలోచించినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమయ్యే అనుభవం నువ్వు పొందుకుంటావు. నీతో మాట్లాడే అనుభవం నువ్వు పొందుకుంటావు. నీకు ఆయన తలంపులే లేవు, ఆయన ఉద్దేశాలు లేవు, ఆయన ఆలోచన లేకుండా నువ్వు జీవిస్తున్నావు. అలాంటప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం కాలేడు, దేవుడు నీకు కనబడడు, దేవుడు నిన్ను దర్శించడు. కానీ దేవుడే నీకు ప్రత్యక్షమయ్యే ఆత్మీయ అనుభవం కావాలంటే అబ్రహాము వలె
సమయం అనక అసమయం అనక దేవునిని గూర్చి ఆలోచనలు కలిగినటువంటి వారమై మనం ఉండాలి. అలా ఉంటేనే దేవుడు అలాంటి వారిని దర్శించడానికి వస్తాడు. అలాంటి వారితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు. అలాంటి వారితో ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. నువ్వు అలా ఉండాలనుకుంటే నీవు కూడా నీ ఆలోచనలన్నీ, నీ తలంపులని, ఉద్దేశాలని దేవుని పైన కేంద్రీకరించు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడున్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేవుడే నీ తలంపుల్లో ఉండాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఈరోజు అబ్రహాము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు అలా ఉన్నామా, లేమా? లేకపోతే అలాంటి అనుభవంలోకి మనం కూడా రావాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు ప్రభువా. అబ్రహాము ఎండవేళలో కూడా తండ్రి తన ద్వారము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు నిన్ను చూడగలిగాడు. ఈ అనుభవాలు ప్రభు ఈరోజు అనేక మంది క్రైస్తవులకి లేవు. కానీ మాకు కూడా అలాంటి అనుభవం మాకు దయచేయండి. అలాంటి ఉద్దేశాలు మాకు దయచేయండి. నిన్ను చూడగలిగే అనుభవాలు, నీ ప్రత్యక్షతను చూడగలిగే అనుభవాలు, నువ్వు దర్శిస్తే ఆ అనుభవాలు పొందుకునే భాగ్యము మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.